అందరికీ నమస్కారం. నేను అది పెద్దపాడు గుండ్రుగుడి మండలం గుండ్రుగుడి మండలం పెద్దపాడు గ్రామంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇది అంగన్వాడీ, అంటే ఇక్కడ ఈ ఏజెన్సీ ఏరియాలు అంగన్వాడీలు కూడా చాలా లేపడం ఘోరం. ఎందుకంటే ముందు రోడ్లు వస్తే అంగన్వాడీ టీచర్స్, అలాగే వైద్యం, అలాగే విద్య అన్నీ కూడా రావాలని అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అభివృద్ధి చేయాలని పంచాయతీ వెళ్ళి ఈరోజు పంచాయతీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ అతను మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు వేయడం జరుగుతుంది. అంటే శంకుస్థాపనే కాదు, చేయాలని కూడా చెప్పారు. ఈరోజు ఇంతగా జరుగుతుందంటే అతను తీసుకున్న శ్రద్ధ. ఈరోజు గిరిజనుల పుత్రులు ఈరోజు దత్తపుత్రుని ఆ రోజు వైసీపీ నాయకులు అంటే ఈరోజు గిరిజన పుత్రులకే దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ ఉండి దగ్గరుండి అన్నీ జరిపిస్తానంటే ఈరోజు మా దత్తపుత్రుని గిరిజన పుత్రులు అంటున్నారు. అలాగే ఆ గిరిజ అదనంగా దక్కింది. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు ఆ రోజు ఎంతైతే పోరాటం బ్రిటిషర్తో చేశారో అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అల్లూరు సీతారామరాజు గారిని చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అల్లూరు సీతారామరాజు ఎలా ఉంటున్నామో తెలియదు, కానీ ఈరోజు ఆ రూపంలో పవన్ కళ్యాణ్ వచ్చారని ఆ గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం పడుతున్నారు. ఎందుకంటే ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ అంతకు ముందుగానే ఇలాంటి గ్రామాల్లో పర్యటించడం కానీ, రోడ్లు వేయడం కానీ, కాలువలు కానీ ఇలాంటి పర్యటించి బాధలు కానీ, ఇల్లు లేవని కానీ, పొలాలు లేవని కానీ, నీరు సదుపాయం కానీ, కరెంటు సదుపాయం కానీ, వైద్య సదుపాయం కానీ లేదని ఏ నాయకుడు అడిగే నాయకుడు ఈ రోజుకి లేడు. అది అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈరోజు ప్రాణహాని ఉందని తెలిసిన నాకేం పర్లేదు, ప్రజల కోసం దేనికైనా సిద్ధమని ఈరోజు రోడ్డు ఈ ఇంత అడవుల్లో పెద్ద కొండల్లో ఎంతో ఇబ్బంది పడిన రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం అయింది. ఎందుకంటే అతను ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు వచ్చి ఇవన్నీ పర్యటించి ఎక్కడెక్కడ ఆ రోజు ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు చేయడం చాలా సంతోషకరం. రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఇలాంటి నాయకులు రావాలి, ఇలాంటి నాయకత్వం కావాలని ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఉన్నా పవన్ కళ్యాణ్ గారి బాబుకి చిన్న ఇష్యూ జరిగింది అన్నా సరే ప్రోగ్రాం కూడా ఏది ఆపకుండా చేసే వెళ్ళారు తప్ప నాకు ముందు ప్రజలు తప్ప నా వ్యక్తిగత జీవితం కాదు, నేను ప్రజల కోసం పనిచేస్తాను. గెలిచిన తర్వాత ఇదే అరకు పార్లమెంట్లో ఇద్దరు కూడా వైసీపీలు గెలిచినా ఈరోజు మనం ఏ పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి. మనం గెలిచినా మనకు ఓటు వేయకపోయినా కూడా మనం పని చేయని విధంగా ఈరోజు వచ్చి ఎక్కడెక్కడ గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పంచాయతీలు పనులు జరగకపోయినా అవన్నీ జరిపించే విధంగా తీసుకున్న అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ గిరిజన పురుషులందరూ కూడా. వీళ్ళందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే మా దేవుడి కింద చూసి ఈరోజు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు నాయకులు రావాలి, ఇలాంటివి ఇంకా అభివృద్ధి చెందాలనేసి కోరుకుంటూ ఈరోజు మన అంగన్వాడీ టీచర్ని కలవడం జరిగింది. వాళ్ళకి అంగన్వాడీ టీచర్ స్కూళ్ళు కానీ ఏవి కానీ లేవు, మాకు కావాలని అడిగితే ఈ త్వరలో అవన్నీ కూడా కడతామనేసి చెప్పడం, హామీ ఇవ్వడం కూడా జరిగింది అన్నారు. వాళ్ళకి ఇల్లు కూడా ఏవైతే లేవు అవి కూడా కడతామని చెప్పడం జరిగింది. ఇలాగ మంచి పనులు చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్కి ఇంతగా చేస్తున్న పవన్ కళ్యాణ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.